అందరి సంగతేమో నాకు తెలీదు గానీ, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం సక్సెస్ అయితే దీని నుంచి ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తుందని ఆశతోనే. అది కూడా మా హస్బెండ్‌ని అడిగి ఆయన ఓకే అన్న తర్వాతే స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ అయితే నేను ఇంట్లో ఖాళీగా కూర్చొనిలేను. ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి నాకు డే మొత్తం వాళ్ళతోనే సరిపోతుంది. ఒకవేళ పిల్లలు పెద్ద పిల్లలైతే అప్పుడు ఖాళీగా ఉంటానేమో. నాకిప్పుడు యూట్యూబ్‌లో ఆల్మోస్ట్ 48,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి నాకెప్పుడు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. 48,000 మందికి నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం వల్ల ప్రాబ్లమ్ లేదు గానీ, నా చుట్టూ ఉన్న నలుగురికి ప్రాబ్లమ్ అయిపోయింది. ఒకరేమో పనా పాట ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా వీడియోస్ తీసి పెడుతుంది అంటారు. ఇంకొకరేమో ఏముంది అక్కడ ఫోన్ తో ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఊరకు కూర్చొని సంపాదిస్తున్నారు అంటున్నారు. మేము మిడిల్ క్లాస్ అండి, మాకు వెనక ఆస్తులేం లేవు. ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్లు మా వారికి ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు అన్న ఆశతో ఛానల్ స్టార్ట్ చేశాను. అమ్మ పెట్టదా అడుక్కు తిననివ్వదని. ఏదైనా కష్టం వచ్చినప్పుడు జారిపోయి కూడా ఒక్క రూపాయి ఇచ్చే వాళ్ళు ఉండరు గానీ, కష్టపడి పైకి వస్తుంటే మాత్రం వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎవరు ఎన్ని కట్టలు పెట్టుకున్నా సరే నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నంత వరకు తగ్గే